హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ సర్కార్ను వదిలిపెట్టమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా రైతుల రుణమాఫీ చేయిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. హామీల అమలు చేతకాక కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన రైతు రుణమాఫీ దీక్షలో హరీష్ రావు పాల్గొని ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అన్నదాతలెవరూ ధైర్యం కోల్పోవద్దన్న హరీష్ రావు రైతులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంత బాధలో ఉంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదా అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఉండగా ఆయనది రైతు గుండె, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండె మోపైంది. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టలే. వడ్లకు బోనస్ అన్నాడు, ఇప్పుడేమో సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కలేడా? ఇది జూటా మాటలు కాదా? అన్ని పంటలకు బోనస్ అన్నాడు. కందులకు ఇస్తా, మక్కలకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, ఎర్రజొన్నలకు ఇస్తా, వరికి ఇస్తా, పత్తికి ఇస్తా, పసుపుకి ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటుండు? అన్ని పంటలు మర్చిపోయిండు. మోసకారి ఈ రేవంత్ రెడ్డి అని మనకు అర్థమైతలేదా? ప్రజల నుంచి ఏదైనా రాగానే డైవర్షన్, మెల్లగా పోయి ఆడు రెండు గూల కొడతాడు, లేదా ఒకరితో తిట్టిపిస్తాడు. ఇక మనం తిట్టా వాళ్ళు తిట్టా గదే నడవాలి, రైతులని మర్చిపోవాలి. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బిడ్డ 10 నెలలైంది, ఎన్ని ఇచ్చినావు? గదే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ ఫలితాలు ఇచ్చిన 30,000 తప్ప నువ్వు చెప్పిన 2 లక్షలు ఏడబోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా నిరుద్యోగులను, ఉద్యోగులను, రైతులను, మహిళలను, అన్ని వర్గాలకు కూడా రేవంత్ రెడ్డి ఈరోజు అన్యాయం చేసిండు. దయచేసి ఎవరు అధైర్యపడకండి. ప్రధాన ప్రతిపక్షంగా మీకు రైతు రుణమాఫీ చివరి రైతుకు జరిగేదాకా దయాకర్ అన్న, నేను, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటమే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి మీకు రుణమాఫీ చేపిస్తాం, ఇడిచిపెట్టాం. యాడికి పోతే అడ్డం పడతాం, ఎక్కడ పోతే అక్కడ నిలదీస్తాం. రైతులకు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తావా ఇయ్యవా అని అడుగుతాం. అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే, ఏం బిడ్డ ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. నువ్వు ఇతనన్న 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది గట్టని ఇదే ఈ తొంపెందుకు అంటే? లేనోడు ఉంటాడు వాడు, అప్పు ఉట్టనోడు ఉంటాడు వాడు, వాళ్ళు ఆడికి పోవాలి అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో వేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంతకు మించి ఏమైనా ఉండదా? ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతా ఉన్నావు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది. గుండాగిరి నిలబడదు. మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి. పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానలలో మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది, ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500 మరి? ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా, 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.